ఎందుకంటే వాస్తవతకి ప్రభుత్వం చూపెడుతున్న లెక్కలకి అందులో ఉన్న నిజాయితీని వాటిని వేలెత్తి చూపెట్టి వాటికి మా సజెషన్లు ఏమి ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని మా సభ్యులు గౌరవ సభ్యులందరూ కూడా దాన్ని ఇదిగా పాటించాం. దురదృష్టవశాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా వాటికి ఏబిటి సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు. ఎప్పుడో మేము అన్ని మాటల్ని ఆ రోజు జరిగిన వాస్తవాల్ని అవి మాట్లాడారు. ఎస్ మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం. అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తు ఉన్న మన ఈ శాసనసభని ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది. ఇది తాత్కాలికమని చెప్తే కాదు, ఎవరు చెప్పారు తాత్కాలికమని బుకాయించడానికి ప్రయత్నం చేస్తారు. తాత్కాలికం కాదంట, కానీ నిన్నగాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి. సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఇక్కడ డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ మీ అందరూ మళ్ళీ ఒకసారి దాన్ని వారికి క్లారిటీ లేదు, శాంటిటీ లేదు. ఏదో ఒకటి మాట్లాడి బుల్డో చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనం జవాబుదారీతనం ఈ రాష్ట్ర ప్రజానికి మా ఆన్సరబుల్ వాళ్ళకి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మనకున్నది అని చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీల్లోనూ పత్రికల్లో అన్నింటిలో వచ్చాయి. మరి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు, అది వాస్తవం. అడిగాం, రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేశామా. సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు, ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, ఒక్కిరికించారు. టీవీలో వచ్చినవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. చెప్పిన మాట చెప్తారు, అది చెప్పరు. నేను సూటిగా అడుగుతున్నాం, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఇలాంటి మాటల్ని, నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే. ఇది భావ్యం కాదు. ఎందుకంటే లబ్ధిదారుడు అనేవాడు ఏ పార్టీ వాడు ఉంటాడు. ఒక ఇల్లు కావాలంటే లబ్ధిదారుడికి, లేదు ఒక పెన్షన్ కావాలంటే, లేదు ఒక అమ్మఒడి కావాలంటే, ఒక రైతు భరోసా కావాలంటే లబ్ధిదారుడు ఏముంటాడు. అది తెలుగుదేశమా, వైసీపీయా, లేదు కూటమాని చూస్తే ఇది ఎక్కడ న్యాయమైనది? అన్నం చెప్తారు, అక్కడ చెప్తారు, ఇక్కడికి వచ్చి కాదంటారు. అందుకనే మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే మధ్యలో కొంత ఇంటరప్షన్ వచ్చింది, కొంత లైవ్ టెలికాస్ట్ టెక్నికల్ ప్రాబ్లంతో ఆగడం అనేది జరిగింది. కాబట్టి అందుకని మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో తాత్కాలిక భవనం 10,500 రూపాయలు ఈ భవనాన్ని కట్టారు. మరి ఇది ఎక్కడ మరి దుర్వినియోగం కాదా, ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదని అడిగాం. అడిగితే వైజాగ్లో రుషికొండ గురించి చెప్తారు. మా రుషికొండలో బాత్రూమ్ 20 లక్షల రూపాయలు టబ్ వేశారు, 30 లక్షలతోనే వచ్చి కమోడ్ కట్టారు. ఇవన్నీ అధికార దుర్వినియోగం, ఇది అవినీతి జరిగింది అందులో అని చెప్పారు. సూటిగా ఒకటే మాట్లాడాం, రుషికొండ కట్టడాల్లో కానీ అవినీతి జరిగితే, తప్పులు జరిగితే ఎందుకు ఆ కాంట్రాక్ట్ బిల్లు ఇచ్చారు, ఇవ్వాల్సిన సందర్భం ఏంటి అంటే మేము దానికి ఇవ్వలేదు, ఇంకో దానికి ఇచ్చామని చెప్పారు. సరే ఇంకో దానికి ఇచ్చారు మీరు అంటున్నారు, నేనైతే దీనికి ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూశాను ఆంధ్రపత్రికలో, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను చూసి నేను అంటున్నాను. కాదు,
అవినీతి తప్పు జరిగింది, అవినీతి జరిగింది అంటున్నారు. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి. తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎవడైతే తప్పు చేశాడో, ఎవరైతే 10 లక్షల రూపాయలది 1 లక్ష రూపాయలు వచ్చి 30 లక్షలు కొన్నారో, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని శిక్షించండి. వాళ్ళు ప్రథమ పెట్టండి దోషులుగా. ఎవరు వద్దన్నారు? అడిగితే దానికి సమాధానం లేదు. దాన్ని దాటవేసే ధోరణి. ఈ రకంగా ఇవాళ శాసన మండలిలో అధికార పక్షం కుప్పగంతులు వేస్తూ అడ్డగోలుగా బుల్డోజ్ చేసే ప్రయత్నాన్ని చేస్తూ ప్రజలకి బాధ్యతాయుతంగా ఉండవలసిన ప్రభుత్వం, ఆ పెద్దలు ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో రాజకీయాల కోసమే ఇవాళ శాసనం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఒక ప్రధాన